వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యాము తెలుగులాస్. ఈ కోల్గేట్ పౌడర్ డబ్బా చూస్తే చిన్నటి గుర్తులు వచ్చినాయా? చిన్నప్పుడు ఇలాంటి ఈ పౌడర్తోనే మనం పళ్ళైనా క్లీన్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను నా పట్టీలు అనేవి బాగా బ్లాక్ వచ్చేసినాయి అనమాట. అంటే ఫస్ట్ మీకు చూపించాల్సింది, నాకు ఐడియా రాలే వీడియో తీయాలని. తర్వాత ఇది ఎలాగైనా అందరికీ యూజ్ అవుతుంది. పూజా సామానం కానీ, మన కాలు పట్టీలు కానీ, వెండి వస్తువులు ఏవైనా సరే ఈ కోల్గేట్ పౌడర్ అనేది కంపల్సరీ షాపుల్లో వాళ్ళు వాడతారు. దాన్ని ఇప్పుడు నేను వాడి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలాగ మన టూత్పేస్ట్ బ్రష్ ఉంటుంది కదా, దాన్ని వేసి దీన్ని ఒక 5 నిమిషాలు ఇలాగ రాసేసి పౌడర్ని, అంటే పౌడర్ నాకు తడిచిపోయింది అందుకే అలా క్రీమ్ లాగా అయింది. మీరు ఆ పౌడర్ని వేసేసి కొంచెం వాటర్ వేసి ఇలా వేసి ఇలా మన బట్టల బ్రష్ ఉంటుంది కదా దాంతో వాష్ చేయాలన్నమాట. ఇట్లాగా వాష్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకుంటే మనకి తర్వాత పట్టీలో ఈ కలర్ ఎలా ఉందో చూపిస్తాను. నేను ఆల్రెడీ రాసి పక్కన పెట్టేస్తాను కాబట్టి వెంటనే మీకు వాష్ చేసి చూపించేస్తాను. ఇప్పుడు ఇట్లా హార్డ్గా ఉన్నాయి. ఇది నాకు స్మూత్గా ఉండడం వల్ల మురికి అనేది పోవట్లే. ఇట్లా హార్డ్గా ఉండే బట్టల బ్రష్ లేదా హార్డ్గా ఉన్న బ్రష్ కానీ, అదే ఏమంటారు పళ్ళు తోముకున్న బ్రష్ కానీ వేసేసి దాన్ని ఇట్లా రుద్దుకోండి మంచిగా. వన్ సైడ్ ఇట్లా రుద్దాం కదా, దీన్ని ఆపోజిట్లో వేసి మళ్ళీ ఇట్లా రుద్దామంటే మీరు ఇలా ఎడ్జెస్లో కూడా ఈ బ్రష్ని ఇట్లా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మీకు లైవ్లోనే చూపిస్తాను. చాలా మురికి పట్టేసినాయి. ఒంటి వేడి ఏమో కానీ, లేకపోతే వాటర్ ప్రాబ్లం ఏమో కానీ బాగా డస్ట్ పట్టేసినాయి. అందులోనూ ఇవి చిన్న డిజైన్ ఉంటుంది కదా, ఈ ఎడ్జెస్లో మన కాలు మట్టి సబ్బు అన్నీ పట్టేస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవాళ లైవ్లోనే మీ ముందే నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ వాటర్ ఫోర్స్ పెట్టేసి క్లీన్ చేస్తున్నాను. ఇవి అయితే అండి రిజల్ట్ చాలా బాగుంది. కొత్త పట్టీలా అయినాయి. మళ్ళీ చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తున్నాయా ఎంత బాగా నీట్గా అయినాయో? ఇదిగోండి, చూడండి నా స్కిన్ మీద వేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, కొత్త పట్టీలాగా అసలు భలే మెరుస్తున్నాయి. చూసారా? మళ్ళీ కొత్త పట్టీలు రెడీ అయిపోయినాయి. ఈ టిప్ ఎంతమందికి తెలుసా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తెలియని వాళ్ళైతే యూజ్ చేసి నాకు ఫీడ్బ్యాక్ అనేది పెట్టండి, ఓకేనా? చూసారా ఎంత బాగున్నాయో? మీకు వేరే కలర్ మీద వేసి చూపిస్తా చూడండి. చూసారా ఎంత క్లియర్గా తెలుస్తున్నాయి ఇప్పుడు? చాలా బాగా ఈ గ్యాప్స్లో కూడా చాలా డస్ట్ ఉంది, చాలా బాగా నీట్గా వదిలిపోయింది అనమాట. చూసారా? మళ్ళీ కొత్త పట్టీలు అనేది రెడీ అయిపోయినాయి. రిజల్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. కోల్గేట్ పౌడర్ కానీ, పేస్ట్ కానీ మనకి వెండి షాపుల్లో కూడా వాళ్ళు ఇలానే వాడతారనమాట. నేను ఒక చోట చూశాను, అప్పటి నుంచి కూడా నేను ఇలాగే ట్రై చేస్తాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.